హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్ తెలుగు మున్నా. ఫ్రెండ్స్, అందరూ బాగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఏంటంటే సంక్రాంతికి కీడు వచ్చింది, గది గుడ్డు వచ్చింది అని ఒక్కొక్కరు ప్రచారం చేసుకుని అది పిక్చర్ లేక 5 మంది ఒక్కొక్కరు ఉన్న వాళ్ళు 2 కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకొని అట్లా 5 మంది అడుకొచ్చుకొని గాజులు పెట్టించుకుంటున్నారు. సో అది ఇంత ఫేక్, ఎవరు నమ్మద్దు. చాలా మంది మా ఊర్లో కూడా చాలా మంది పెట్టించుకుంటున్నారు. సో దాని మీద నేను ఒక వీడియో చేస్తున్నాను, చూడండి. వీడియో చూడండి. మనకి 2 పంతులు ఉన్నారు. సో వాళ్ళ మాటలు మీరు వినండి. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు. సంక్రాంతికి ఏదో కీడొచ్చిందని 2 పిల్లలుంటే ఒక పిల్లల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేసుకోవాలని, ఆ గాజులు తీసి గాజులు వేసుకోవాలి, అవన్నీ వదిలేయండి. చాలా మంది నాకు కామెంట్లు పెడుతున్నారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ కీళ్లు ఏమీ లేవు. నేను చాలా మంది పెద్దల్ని, పండితుల్ని కూడా అడిగాను, ఎటువంటి కీడు లేదు అసలు. నాకు తెలుసు, కానీ నేను ఎందుకు అడిగాను అంటే పొరపాటు అవ్వకూడదు నేను చెప్పే వీడియో మాట. అడిగాను, అటువంటివి ఏమీ లేవండి. అక్కర్లేని మనసులో అక్కర్లేని. ఈ మధ్య కాలంలో ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుందండి. సంక్రాంతికి కీడు వచ్చిందంట. 2024 సంక్రాంతికి 2 కొడుకులు ఉన్న మహిళలు ఒక కొడుకున్న మహిళకి గాజులు కొనివ్వాలంట, ఇలా 5 మంది కొనివ్వాలంట. ఇట్లా ఏదేదో రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మహిళలకి, మీరు సాటి మహిళకి ముత్తైదుకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి. అంతేకాని సంక్రాంతికి కీడు వచ్చిందంట, అది చేయాలంట, ఇది చేయాలంట రాంగ్ మెసేజ్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి. దయచేసి రిక్వెస్టింగ్ గా చెప్తున్నాను. ఇవన్నీ శాస్త్ర ప్రమాణం కాదు. ఎవరో ఎక్కడో మెసేజ్ స్ప్రెడ్ చేసిందని దాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వైరల్ చేసేసి ఇట్లా చేయాలంట, అట్లా చేయాలంట, ప్రతి ఒక్కరు చేయాలంట. దయచేసి ప్రతి మహిళకి చెప్తున్నాను, మీరు సాటి మహిళకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి, మంచిది. కానీ సంక్రాంతికి కీడు వచ్చిందంటే అది మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇది శాస్త్ర ప్రమాణం కాదు. దీన్ని ఏ పండితులు కూడా చెప్పలేదు. ఎవరు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు, పండితులు ఎవరు కూడా చెప్పలేదు. దయచేసి ఇట్లాంటి రాంగ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి అమ్మా, కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి. ఇట్లాంటి సిల్లీ మెసేజ్లని స్ప్రెడ్ చేసిన దాన్ని మీరైనా ఎలా నమ్ముతారు తల్లి? ఎలా నమ్ముతారు చెప్పండి? కొంచెం ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. సంక్రాంతి కీడు రావడం ఏంటి, గాజులు పంచిపెట్టడం ఏంటి, అది 2 కొడుకులుకున్న తల్లిలో 1 కొడుకున్న తల్లికి పంచిపెట్టడం ఏంటి, అసలు ఏమిటి? లాజికల్గా ఆలోచించండి. ఇలాంటి రాంగ్ మెసేజ్లు నమ్మవాకండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రచారాలు మీ కాడికి వస్తే సో మీరు ఏం చేస్తారంటే, మీ పంతులు ఉంటారు కదా, మీ మంచి చెల్లి కలుపుకున్న పంతులు ఉంటారు కదా, సో పంతుల దగ్గరికి వెళ్ళి ఆ పంతులను అడగండి. సో అది మర్చిపోయి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని ఇలాంటి స్ప్రెడ్ చేసిన విషయాలని మీరు నమ్మకండి. ఫ్రెండ్స్, నేను చెప్పి మీకు ప్రూవ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం మర్చిపోవద్దు, గట్టి కొట్టండి.